హాయ్ గాయ్స్, ఇంట్లో అంతా పని చేసుకొని ఇప్పుడైతే షాప్కి వెళ్తున్నాను. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి గాయ్స్. ఈరోజు లాగ్ వచ్చేసి నిన్న లాగ్ కంటిన్యూషన్ అండి. నిన్న కుచ్చులు వేసాను కదా, ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. వీటికి కుచ్చులు వేయాలి. సో నిన్న ఆఫ్ ఫినిష్ చేసినాను. ఈరోజు ఆఫ్ చూడండి, ఈ రెండిటికి కుచ్చులు అయితే వేయాలి. సో ఇది ఈరోజు వర్క్ అండి. నిన్న నైట్ అయిపోయింది. సో అదా డిజైన్ ఎలా ఉంది అయితే కామెంట్ అయితే చేయండి గైస్. ఈరోజు ఏమేమి చేసినాను ఏంది, ఈరోజు టాపిక్ వచ్చేసి ఏమనేసి కొంచెం క్యూరియాసిటీ అనమాట. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. పనులంతా చేసుకుంటూ నా వీడియో పని ఏమన్నా పాత్రలు గడగల్లా, బట్టలు ఆరేలా, మడత పెట్టాలా అనేటప్పుడు నా వీడియోని ఆన్ చేసి పక్కన పెట్టి నా మాటలు వినుకుంటూ పనులు చేసేసుకోండి. చక్కచక్క అయిపోతాయి గైస్. ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం రండి. నిన్న ఆఫ్ వర్క్ అయితే వేసినాను కదండి. 2 శారీస్కి ఆర్చ్ డిజైన్ అయితే వేసేసినాను. కృషా వర్క్ వేసేసుకొని కుచ్చులు పెండింగ్ పెట్టాను. ఇంకా షాప్కి వచ్చిన తర్వాత కుచ్చులను అయితే రెడీ చేసుకుంటున్నాను. నేను కుచ్చులు అయితే ఇలానే కట్టుకుంటాను గైస్. చూడొచ్చు, ఇలా కట్టేసుకుంటాను ఈజీగా. ఇది త్వరగా అయిపోతుంది ఇలా కట్టుకోవడం వలన. సో నేను ఇలానే కట్టుకుంటాను కుచ్చులు. ఈజీ బేసెస్, ఈజీ మెథడ్ని అయితే ఎత్తుక్కోవాలి. ఎందుకంటే ఈజీగా కట్టడం వలన చాలా త్వరగా 1 అవర్లో అయ్యే పని 10 నిమిషాల్లో అయ్యే టిక్స్ అయితే యూజ్ చేసుకోవాలి మనము సారీ కుచ్చు వేయాలి అన్నప్పుడు. నేనైతే ఇలా సింపుల్గా కుచ్చులను అయితే రెడీ చేసుకుంటున్నాను. ఒక 20 మినిట్స్ అయితే కుచ్చులు రెడీ అయిపోతాయండి. సో ఒకరోజు ఆర్చ్ డిజైన్ క్రోషా వర్క్ వేసేసుకొని మరొక రోజు కుచ్చులను అయితే వేసినాను. నిన్న ఈవినింగ్ స్టార్ట్ చేసినాను, నైట్ దాకా వేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇంట్లో పనంతా చేసుకొని షాప్కి వచ్చినప్పుడు మళ్ళీ తెచ్చి షాప్లో అయితే కుచ్చులను అయితే కడుతున్నాను నేను. ఇలా ఈ 2 శారీస్కి ఈరోజు ఇవ్వాలి. సో అలాగా కుచ్చులను అయితే కట్టేసుకుంటున్నాను. డిజైన్కి నేను 300 అయితే చార్జ్ చేస్తానండి. చెప్తున్నాను కదా, ఒక డిజైన్కి 300 ఫాల్ కూడా మనం వేస్తున్నాము. 350 ఒక శారీకి, 350 ఒక శారీకి తీసుకుంటున్నాను నేను. ఇలా క్యాల్కులేట్ చేసుకోవాలండి. కుచ్చులు వేసినప్పుడు ప్రైస్ ఎంత తీసుకోవాలని చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు కదా. సో సింపుల్గా ఆర్చ్కి 300, డబల్ ఆర్చ్కి ఇంకొక 200 ఎక్కువ పెంచుకుంటూ ఇలా లైన్ ప్రకారం తీసుకోవాలి ప్రైజెస్ అయితే. ఇంకా షాప్లో రోజు మండే కదా లాగు, సండే లాగ్ చూసినాను. నిన్న కంటిన్యూషన్ లాగా ఇది ఉంటుందని చెప్పినాను కదా. క్యూరియాసిటీ ఎందుకు ఉంటుందంటే అందరూ అడిగేదాన్ని అదేనండి. నేను 2 డేస్కి అయితే ఒక శారీ వేస్తాను. మీరైతే 1 డేకి ఒక 2 శారీస్ అలా 3 శారీస్ అలా వేస్తారు. ఎలా వేస్తారని అందరూ వచ్చి మన షాప్ దగ్గర ఇప్పుడు నియర్ బై ఉన్న వాళ్ళు ఎవరైనా శారీ కుచ్చేసే వాళ్ళు అడుగుతుంటుంటారు ఎంత ఫాస్ట్గా వేస్తారని. నేనైతే ఇలానండి, థ్రెడ్స్ అన్నీ ఒకసారి తెచ్చేసుకున్నాను. ఇలా ఆర్చ్ అన్నిటికీ వర్క్ క్రోషా వర్క్ అయితే వేసి పెట్టేసుకొని ఫైనల్గా కుచ్చులు వేసేసి ఈజీ అయిపోతుంది అనమాట. ఒక్కొక్కసారి ఫినిష్ చేసేసి ఆర్చ్ డిజైన్ వేసేసి పెట్టేసుకుంటే కూర్చొని ఒక 1/2 అవర్లో కుచ్చులన్నీ కట్టేసుకుంటే చాలా ఈజీగా వర్కౌట్ అయిపోతుంది అనమాట. ఇంకా కుచ్చులు కట్టేసినాను. తర్వాత ఒకసారి ఎమ్మింగ్ వచ్చిందండి. ఎమ్మింగ్ కావాలంటే ఎమ్మింగ్ చేస్తున్నాను. మనం ఏ విధంగా అన్నా సంపాదించుకోవచ్చండి. కుచ్చులు టైలరింగ్ మిషన్ ఒకటి ఉంటే కుచ్చులు జిగ్జాగ్ చేసి ఫాల్స్ వేసి చెప్పినానండి లాస్ట్ వీడియోలో. అది కూడా ఎర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎమ్మింగ్ చేయమన్నారు శారీకి. ఎమ్మింగ్ అయితే చేసుకుంటున్నాను. ఎమ్మింగ్ అంటే చాలా నీట్గా రావాలి. సో పర్ఫెక్ట్గా ఇలా కింద ఒక బుక్ పెట్టుకున్నాను నేను. బుక్ పెట్టుకొని కరెక్ట్గా ఎమ్మింగ్ చేసుకుంటూ పోతున్నానండి. ఎమ్మింగ్ అంటే కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. నిదానంగా నీట్గా చేసి ఇవ్వాలి. స్టిచ్ అయితే మిషన్తో స్టిచ్ చేయొచ్చు. ఎమ్మింగ్ అయితే ఒక 20 మినిట్స్ ఎక్స్ట్రా తీసుకుంటుంది టైము. సో అందుకనేసి 70 రూపీస్ అండి ఎమ్మింగ్ చేసినామంటే శారీకి. కుచ్చులు వేసేసిన తర్వాత ఎమ్మింగ్ చేసినాను. ఎమ్మింగ్
చేసేసి తర్వాత కుచ్చులకి ఫినిషింగ్ చూపిస్తాను ఎలా వచ్చిందని. దానికి ఆ స్టోన్ కూడా అంటించాలి, అది కూడా చూపిస్తానండి. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఏదైనా చేయాలి కొంచెం ఫాస్ట్గా చేయాలని మనం మనసులో అనుకుంటే ఖచ్చితంగా చేస్తామండి. ఒకసారి వేసేవాళ్ళు 2 సారీలు వేస్తారు, అలాగే అలవాటు చేస్తూ అలవాటు అయిపోతుంది అలా అనమాట. చూడండి ఇప్పుడు వర్క్ ఫైనల్ ఇలా వచ్చింది. ఇలా కుచ్చుల్ని లోపలికి నీట్గా మర్చిపెడితే ఇంకా ఫినిషింగ్ బాగా వస్తుంది. కుచ్చుల మీద ఒక స్టోన్ అంటిస్తే చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ కనిపిస్తుందండి. నేను అది కూడా స్టోన్ అంటించి చూపిస్తాను. ఈ డిజైన్ ఎలా వచ్చింది, వర్క్ ఎలా అనిపించిందని చెప్పండి. చాలా బాగా వచ్చింది అనుకుంటున్నాను. సింపుల్గా అడిగినారు, సో సింపుల్ అండి. చూడొచ్చు డిజైన్ ఇలా సింపుల్ లుక్ అనమాట. టోటల్గా ఇలా వర్క్ చేస్తే చాలా గ్రాండ్గా ఉంటుంది. బీడ్స్ 3 వేసినాను ఇక్కడ దానికైతే సింగిల్, అది పెటల్ డిజైన్, ఇది నార్మల్ ఆర్చ్ అండి, డబల్ క్రోషాడే 2 డిజైన్లను. చాలా సింపుల్గా వర్క్ అయితే వేసేసుకున్నాను. మనం షాప్లో వర్క్ చేసుకున్న, ఇంట్లో క్రోషా వర్క్ వేసిన, కుచ్చులు వేసుకున్న చాలా లాభాలేనండి, నష్టాలైతే లేదు. మనం ఎలాగైనా ఎర్న్ చేసుకోవచ్చు అని నేను చెప్పకైతే ఇష్టపడతాను. ఇప్పుడు దీనికి స్టోన్స్ అంటించడం చూపిస్తాను రండి గైస్. ఇంకా గమ్ము చూడండి, గ్లూ అయితే తీసుకున్నాను, స్టోన్స్ తీసుకున్నాను, చిన్న 0 సైజ్ స్టోన్స్ అయితే తీసుకున్నాను. ఫెవికాల్ గమ్ అయితే తీసుకున్నాను, ఫెవిక్విక్ కాదండి ఇది మామూలు గమ్ము. చూడండి గ్లూ తీసుకున్నాను. కుచ్చు కట్టింటాం కదా దాని మీద లైట్గా అలా జరీ థ్రెడ్ కట్టింటాం కదా దాని మీద అలా ఒక డాట్ స్టోన్ అంటించేంత ఒక డాట్ గమ్ అయితే పెట్టుకుంటూ పోతున్నాను. ఒక 10 కుచ్చులు పెట్టుకొని మళ్ళీ ఈ స్టోన్ అయితే దాని మీద ఇలా స్టిక్ చేయాలి నీట్గా. చూడండి ఇలా చాలా లుక్ కనిపిస్తుంది, అట్రాక్టివ్గా కనిపిస్తుందండి. ఫినిషింగ్ అయ్యాక ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. సో చూడొచ్చు ఇలా చాలా నీట్గా పెట్టుకోవాలి కుందన్ను. ఈ స్టోన్ పెట్టిన తర్వాత ఒక 20 మినిట్స్ గమ్ ఆర్నికి ఇడ్చాలా. వెంటనే ఏమన్నా మర్చినామంటే గమ్ శారీకి అంతా అవుతుంది. సో కేర్ఫుల్గా ఉండాలి. ఒక 20 మినిట్స్ వదిలేసామనుకోండి, అలా ఇడిచిపెట్టేసినామంటే అది ఆరిపోతుంది గమ్మంతా. అప్పుడు చీరనైతే ఫోల్డ్ చేసి పెట్టేస్తే సరిపోతుంది. డిజైన్ వర్క్ చేసినంత లుక్ చాలా మారుతూ ఉంటుంది. ఇంకా కుచ్చులు అయితే నీట్గా ఫినిషింగ్ వస్తుందండి మడత పెట్టినాక. సో ఇప్పుడు శారీ మొత్తం గమ్ము పెట్టేసుకొని స్టోన్ అంటించుకోవడం ఇంకా చాలా బాగుంటుంది. ఈరోజు లాగ్లో అయితే ఇదేనండి. ఎలా అనిపించింది ఏమి అని కామెంట్ అయితే చేయండి. ఇది కాంబినేషన్ గ్రీన్ ఉంది, లైట్ ఎల్లో ఉంది, చాలా బాగా వచ్చింది. వీడియో కన్నా డైరెక్ట్ చూస్తుంటే కాంబినేషన్ బాగుంటుందండి. శారీ కుచ్చు కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇలా అనిపించింది ఏమని కామెంట్ అయితే చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. లైక్ చేసుకోకున్నట్ల సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్ల చాలామంది చూస్తున్నారు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను వీడియో చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మిస్ కాకుండా ప్రతి వీడియోను చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుస్తాం. బాయ్ బాయ్, సీ యూ లేటర్.